కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. రైతులు బీజేపీ నేతలతో కలిసి బండి సంజయ్ రైతు దీక్ష చేస్తున్నారు. సేఫ్ ఫార్మర్స్, రైతు లేనిదే రాజ్యం లేదని ఆయన ఆరోపించారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి, కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీలను కూడా నెరవేర్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రూపాయల మద్దతుతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తారా ఇయరా ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? మీరు ఇచ్చిన హామీ ఏది? దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. వ్యవసాయ శాఖ మంత్రి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. దాంతోపాటు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరుగు పేరుతోని, తాలు పేరుతోని క్వింటాల్కు 5 నుంచి 10 కిలోల తరుగు తాలు పేరుతో రైతులను మోసం చేసిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు ఆందోళన చేసింది. రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల దగ్గర నుంచి తరుగు పేరుతోని, తాలు పేరుతో ఎలాంటి కట్టింగ్స్ ఉంటాయి, పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇవాళ ఆ హామీని కొనుగోలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి